హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. కాకరకాయతో ఎప్పుడు ఫ్రైలు కాకుండా ఇలా పచ్చడి చేసి పెడితే దాని ఫ్లేవర్ తెలియకుండా కమ్మగా తినేస్తారు. దీనికి ముందు 2 కాకరకాయలు తీసుకోవాలి, ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ కాకరకాయలు తీసుకోవాలి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు లేదా పల్లీలు వేసుకోవాలి. వీటిని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ కొబ్బరి కొంచెం రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి మనకు కొద్దిగా లైట్గా రంగు మారిపోయింది కదా. ఈ స్టేజ్లో ఒక 10 నుంచి 12 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పల్లీలన్నీ వేగేంత వరకు వేయించుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఇందాక లైట్గా కలర్ మారింది కదండి, ఇప్పుడు పూర్తి రెడ్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఎర్రగా వేగే లోపల మనకు నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి కూడా బాగా వేగిపోతాయి. ఎండు కొబ్బరి వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి రంగు మారిపోయింది కదండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొద్దిగా లైట్గా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే మనము ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని కొద్దిగా ఒక చిన్న కప్పు వాటర్ పోసుకొని కాకరకాయ ముక్కలంతా పసుపు పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు కాకరకాయ ముక్కలకంతా పట్టిన తర్వాత దీనిపైన ఒక మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలని బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇందాక మనం పోసుకున్న వాటర్ అబ్జర్వ్ అయిపోయాయి కదా. మళ్ళీ ఈ స్టేజ్లో ఒక చిన్న గ్లాస్లో సగం గ్లాస్ వాటర్ ఇందులో పోసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ దీనిపైన మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. మనం ఇందాక వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్లో ముక్కలు బాగా మగ్గిపోయాయి, బాగా మెత్తగా అయిపోయాయండి. ఆనియన్స్, కాకరకాయ ముక్కలు 2 బాగా మెత్తగా అయిపోయాయి. ఈ స్టేజ్లో మనము ఇందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. కాకరకాయ చేదుగా ఉంటుంది కదండి, కొద్దిగా చింతపండు ఎక్కువగా వేసుకుంటే మనకు కాకరకాయ చేదు తెలియకుండా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు 4 వేసానండి, ఎందుకంటే బాగా లావుగా ఉన్నాయి కాబట్టి 4 వేసాను. సన్నగా ఉంటే 6 లేదా 8 వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చింతపండు మగ్గిన తర్వాత కాకరకాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ఆల్రెడీ ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇందులో మనము పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి వేసుకున్నాం కదా, కొబ్బరి కూడా వేసుకున్నాము. ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూను బెల్లం పొడి వేసుకోవాలి. ఇది మన ఆప్షనల్ మాత్రమేనండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా మిక్సీ పట్టుకొని అందులో
చల్లారిన కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, చింతపండు, కాకరకాయ ముక్కలు, వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్సుగా పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. చూడండి, కాకరకాయ పచ్చడి బాగా కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనకు కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ కాకరకాయ పచ్చడి మనకు హెల్త్ చాలా మంచిది. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా. అటువంటి వారికి ఇలా పచ్చడి చేసి పెడితే దాని ఫ్లేవర్ కూడా ఏమిటో తెలియకుండా కమ్మగా తినేసేస్తారు. ఎప్పుడు కాకరకాయతో ఫ్రైలు కాకుండా ఇలా పచ్చడి చేసి పెడితే ఇంట్లో అందరూ కమ్మగా తింటారు. షుగర్ పేషెంట్లు మాత్రము బెల్లం లేకుండా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. షుగర్ లెవెల్స్ వాళ్ళకి కంట్రోల్లో ఉంటాయి. ఈ పచ్చడి మనకు రైస్లోకి, చపాతీల్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేడి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ కాకరకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే మరిన్ని కొత్త వంటకాల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.